ఈ వీడియోలో మనం 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 1. జెట్ లాగ్ అంటే ఏమిటి? జెట్ లాగ్ అంటే సూర్యరశ్మి ఉన్నప్పుడు మెలకువగా ఉండి చీకటి పడ్డాక నిద్రపోవడానికి అనుకూలంగా మన శరీర భాగాలు అమరి ఉంటాయి. ఈ పరిస్థితి జెట్ విమానాల్లో ఒక దేశం నుండి మరో దేశం ప్రయాణించేవారు మానసికముగాను నిద్రపోయే వేళలోనూ ఒక విధమైన అననుకూలత ఎదుర్కొంటారు. దీన్నే జెట్ లాగ్ అంటారు. జీవుల మెదడులో ఒక రకమైన బయోలాజికల్ క్లాక్ ఉండి నిద్రను క్రమబద్ధం చేస్తూ ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా రాత్రివేళ మెలకువగా ఉండటం కారణంగా వారి శరీరంలోని వివిధ వ్యవస్థలు, ముఖ్యంగా నాడీ వ్యవస్థ పనితీరులో మార్పు వస్తుంది. కృత్రిమమైన వెలుతురులో పనిచేయడం, ఎక్కువ సమయం నిద్రకు దూరంగా ఉండటం కారణంగా వారిలో మైగ్రేన్, హెడేక్, పారాడైమల్ న్యాచురల్ సఫిలాంజియా వంటి తలనొప్పులు అతిగా వస్తాయి. నిద్రలేమి, అతినిద్ర వంటి స్లీప్ రిలేటెడ్ వ్యాధులు వస్తాయి. వీరిలో రక్త ప్రసరణ వ్యవస్థలో వచ్చే తేడాల కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, యాంగ్జైటీ, డిప్రెషన్ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఒత్తిడి కారణంగా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసే వారిలో స్పాండిలైటిస్, కంటి సమస్యలు, అసిడిటీ, ఒబేసిటీ వంటి సమస్యలు వస్తాయి. ఈ సృష్టి యావత్తు దినచరులు, నిశాచరులు అని 2 రకాల ప్రాణులతో నిండి ఉంది. గబ్బిలాలు, గుడ్లగోబలు, అడవి పిల్లులు, పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు ఇంకా ఇలాంటివన్నీ రాత్రిపూట ఉత్సాహంగా ఉండి పగటిపూట మబ్బుగా మారిపోతాయి. అవి మేల్కొని ఉన్నా చురుగ్గా ఉండలేవు. అందుకే వాటిని నిశాచక ప్రాణికోటి అని పెద్దలు పిలిచేవారు. పురాణాల్లోకి వెళితే దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, ప్రేత, పిశాచ, శాకిని, డాకిని ఇలాంటి వారందరూ నిశాచర జాతికి చెందిన వారిగా కనబడతారు. మనుషుల్లో కూడా చాలా కాలంగా కావలి ఉద్యోగాల్లో ఉండేవారు నిశయంతా మేల్కొని విధులు నిర్వహించేవారు. ఇదే రాత్రి డ్యూటీగా, నైట్ డ్యూటీగా, నైట్ షిఫ్ట్గా తరువాతి కాలంలో ప్రసిద్ధికి ఎక్కింది. నైట్ షిఫ్ట్ వల్ల పగలు రాత్రిగా, రాత్రి పగలుగా మారిపోతుంది. రాత్రి చేసే పనులు పగలు, పగలు చేసే పనులు రాత్రికి మారిపోతాయి. శరీరతత్వం, ఆహార అలవాట్లు వగైరాలు గణనీయంగా మారిపోతాయి. మనిషి శరీరం రాత్రి మేలుకొని పనిచేయడానికి అనువుగా నిర్మితమైంది కాదు. పరిసరాలు కూడా రాత్రిపూట పడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. చీకటి, నిశ్శబ్దాలు కళ్ళు, చెవులకు ఇబ్బంది కలిగించక ప్రశాంతత చేకూరుస్తాయి. మనతో పాటు అందరూ పడుకుంటారు కనుక ఇతర శబ్దాలేవీ ఉండవు. కానీ పగటిపూట అనేసరికి వెలుతురు, శబ్ద కాలుష్యం ప్రధానంగా ఇబ్బంది పెడతాయి. పైగా రాత్రిపూట పడుకున్నట్టు పగటిపూట అన్ని గంటల పాటు పడుకోలేరు కొందరు. వ్యక్తిగత, సామాజిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి. ఎప్పుడైనా ఒకరోజు 2 రోజులో పనుల వల్ల ఒత్తిడి, అనారోగ్యం, మనసు బాగోకపోవడం లాంటి అనివార్య కారణాల చేత నిద్ర పట్టకపోతే తర్వాత రోజు మన ముఖాలు లంకనాలు చేసిన రోగుల్లా ఉంటాయి. కళ్ళు లోతుకుపోయి, ముఖం పీక్కుపోయి, నీరసం, నిస్సత్తువ ఆవరిస్తాయి. మనిషికి తిండితో పాటు నిద్ర చాలా అవసరం. ఇంకా మాట్లాడితే తిండి కంటే కూడా నిద్ర మరీ ముఖ్యం. టైంకు తిని టైంకు పడుకుంటే ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుంది. నైట్ డ్యూటీ చేసి పగలంతా గొడ్డు నిద్రపోయినా చాలదు. శరీరం రిలాక్స్ అయిన అనుభూతి కలగదు. విదేశాల నుంచి మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు 2 రోజుల పాటు అటు నిద్ర, ఇటు మెలకువ కాని స్థితి. ఇదే జెట్ లాగ్ థియరీ. 2. టీ షర్ట్ ఎలా పుట్టింది? రంగురంగుల టీ షర్ట్స్ వేసుకుని సోగ్గా తిరగాలని మన అందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీ షర్ట్స్ చాలా ఫ్యాషన్గా ఉంటాయి, అలాగే కంఫర్ట్గా కూడా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి? టీ షర్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ షర్ట్స్ వంటి దుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫామ్లు ధరించి యుద్ధం చేసేవారు. కానీ యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్లకు అమెరికన్లు కూడా టీ షర్ట్స్ వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా టీ షర్ట్స్కు డిమాండ్ పెరిగిపోయింది. చూడడానికి ఇంగ్లీషు టీ ఆకారంలో ఉంటుంది కనుక వీటికి టీ షర్ట్స్ అనే పేరు వచ్చింది. 1960 నుంచి వీటి మీద డిజైన్లు, బొమ్మలు ముద్రించడం లేదంటే స్లోగన్స్ రాయడం మొదలయ్యాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం. కొన్ని ఉద్యమాలప్పుడు అందరూ టీ షర్ట్స్ మీద నినాదాలు రాసుకుని తిరుగుతూ ఉండేవారు. అలా అవి ప్రచారానికి కూడా ఉపయోగపడే సాధనాలయ్యాయి. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్కు టీ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన ధరించే అత్యుత్తమ నాణ్యత కలిగిన టీ షర్ట్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? మన హైదరాబాద్లో. ఇప్పుడు తెలిసిందా రోజు మనం వేసుకునే టీ షర్ట్స్ ఎలా వెలుగులోకి వచ్చాయో? మాజీ అమెరికా ప్రధాని క్లింటన్కు నచ్చే టీ షర్ట్స్ మన హైదరాబాద్ నుంచి తయారవుతున్నాయంటే మనకెంతో గర్వకారణం కదా. ఎవరైనా అడిగితే మనం టక్కుని చెప్పవచ్చు. 3. టైర్లు నల్ల రంగులోనే ఉంటాయి ఎందుకు? టైర్లు ప్రధానంగా రబ్బర్తో తయారవుతాయి. ఈ రబ్బర్ల తయారీలో సాధారణంగా బొగ్గు చూర్ణాన్ని అంటే చార్కోల్ పౌడర్ కలుపుతారు. ఇందువల్ల రబ్బర్కు మరీ ఎక్కువ స్థితిస్థాపక అంటే ఎలాస్టిసిటీ లేకుండా ఉండడంతో పాటు టైర్లకు గట్టితనం కూడా ఏర్పడుతుంది. తాకిడిని తట్టుకునేంత సస్పెన్స్ని ఇస్తుంది. దీనివల్లనే టైర్లకు నల్ల రంగు ఏర్పడుతుంది.
టైర్లను కాల్చినప్పుడు దట్టమైన పొగ రావడానికి కారణం కూడా సరిగ్గా మండని ఈ కార్బన్ రేణువులే. సైకిల్కు కానీ, కారుకు కానీ, మరే ఇతర వాహనానికైనా ఉండే టైర్లకు కొన్ని ముఖ్యమైన ధర్మాలు ఉండాలి. వెహికల్ ఎంత వేగంగా వెళ్తున్నా టైర్లో ఉండే ట్యూబ్లో గాలి తగ్గిపోకుండా ఉండాలి. రోడ్డుపై పోతున్నప్పుడు కలిగే ర్యాపిడి అంటే ఫ్రిక్షన్కి తట్టుకోగలిగే శక్తి ఉండాలి. ఎక్కువ కాలం మన్నేటంత దృఢత్వం ఉండాలి. మామూలు రబ్బర్లో ఈ లక్షణాలన్నీ ఉండవు. అందుకని టైర్ల తయారీకి మామూలు రబ్బర్లో కొన్ని ఇతర పదార్థాలను కలుపుతారు. రబ్బర్లో 35% బ్యూటజిన్ రబ్బర్ను కలుపుతారు. ఇది టైర్లకు ర్యాపిడ్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. మరో 65% కార్బన్ బ్లాక్ అనే పదార్థాన్ని కలుపుతారు. ఇది టైర్లను దృఢంగా ఉండేలా చేస్తుంది. వీటితో పాటు ఇంకా ప్రాసెసింగ్ ఆయిల్, ప్రొడక్షన్ వ్యాక్స్ తదితర పదార్థాలను కూడా కలిపి టైర్లను తయారు చేస్తారు. టైర్లలో ఎక్కువగా ఉండే కార్బన్ బ్లాక్ అనేది ఇసుక నుంచి తయారయ్యే నల్లని పదార్థం. దీనివల్లనే టైర్లకు నల్లని రంగు వస్తుంది. ఇలా తయారైన టైర్లు అరిగిపోకుండా సుమారు 150,000 కిలోమీటర్లు నడుస్తాయి. 4. డాల్ఫిన్లు ఎలా నిద్రపోతాయి? డాల్ఫిన్లు నిద్రపోయేటప్పుడు వృత్తాకార మార్గంలో ఈదుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. అందుకు కారణం ఏమిటంటే అవి నిద్రపోయేటప్పుడు వాటి మెదడులోని సగభాగం మాత్రమే నిద్రావస్థను పొందుతుంది. అందువల్ల గుంపు నుంచి తప్పిపోకుండా ఉండటానికి అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్లు మేల్కొని ఉన్నప్పుడు ఈలలాంటి శబ్దం చేయడం ద్వారా ఒకదాని ఉనికిని మరొకటి సులువుగా తెలుసుకోగలుగుతాయి. కానీ నిద్రపోయేటప్పుడు అలాంటి శబ్దాలు చేస్తే శత్రుజీవులు వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల అవి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దాలు చేయకుండా వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. అవి గుంపుగా ఈదుతుండడంతో శత్రుజీవులు దగ్గరకు రావు. 5. పాముకి చెవులుంటాయా? పాముకి చెవులుండవంటారు. అయితే అవి వినగలవని విన్నాను. పాము పాలు తాగదంటారు. కానీ దాని నోరు తెరిచి దారం ద్వారా పట్టడం గమనించాను. పాము కాటు వేస్తే ముంగిసకు విషం ఎక్కదా? వాటి పోరాటంలో పాము గెలవదా? పాముకి చెవులుండవంటే దాని అర్థం వినడానికి ఉపయోగపడే బాహ్య అవయవాలు దానికి ఉండవని. కేవలం లోపలి చెవి భాగాల రూపాలుంటాయి, కానీ అవి పనిచేయవు. కేవలం పొట్ట చర్మం ద్వారానే పాములు శబ్దాలను గ్రహిస్తాయి. ఇక పగపట్టేంత తెలివితేటలు, జ్ఞాపక శక్తి వాటికి లేవు. పాము నోటి నిర్మాణం ద్రవాల్ని పీల్చుకునేందుకు వీలుగా ఉండదు. అందుకే దారం ద్వారా పాలు పడతారు. ఇది దాని నైజానికి విరుద్ధం కాబట్టి పాలు పోస్తే వాటికి ప్రమాదం కలిగించినట్టే. విషపూరితమైన పాము కాటేస్తే ముంగిసుకే కాదు, ఏ జంతువుకైనా విషం ఎక్కాల్సిందే. పిల్లి ఎలుకల్లాగా పాము, ముంగిసులు ప్రకృతి సిద్ధమైన శత్రువులు కావు. అనుకోకుండా కలుసుకుంటే గొడవ పడవచ్చు. ఆ గొడవలో ఎవరికి పెద్ద గాయమైందనే విషయాన్ని బట్టి ఓసారి పాము, మరోసారి ముంగిసి చనిపోవచ్చు. ఎక్కువసార్లు ఇవి సర్దుకుని పారిపోతుంటాయి. మనలో 3 రకాల చెవులు కనబడతాయి. మనకు కనిపించే చెవిని బాహ్య చెవి అంటారు. కర్ణబేరి వెనకాల మధ్య చెవి ఉంటుంది. ఇందులో మాలియస్, ఇన్కస్, స్టేపిస్ అనే 3 చిన్న ఎముకల గొలుసు ఉంటుంది. స్టేపిస్ వెనకాల మెత్తని మృదులా స్థితితో నిర్మించబడిన లోపలి చెవి కనిపిస్తుంది. దీన్నే త్వచాగహనము అంటారు. దీని నుండి బయలుదేరిన శ్రవణ నాడి మెదడును చేరుకుంటుంది. శబ్ద తరంగాలను చేరవేస్తుంది. ఆ శబ్దాన్నే మనం వినగలుగుతాము. పాములకు వెలుపలి చెవులు లేవు. వెలుపలి చెవులు అదృశ్యమైన చోట కర్ణబేరి రంధ్రం అనే ఒక రంధ్రం ఉంటుంది. అది మధ్య చెవిలోకి దారితీస్తుంది. మధ్య చెవిలో కాలుమెల్ల ఆరిస్ అనబడే కర్ణస్తంభిక అనే ఒక ఎముక ఉంటుంది. ఈ కర్ణస్తంభిక ఒకవైపు లోపల చెవికి కలుపబడితే మరోవైపు చర్మానికి కలిసి ఉంటుంది. పాము చర్మం నేలను తాకి ఉండడం వల్ల నేలలో ప్రయాణించే ధ్వని తరంగాలు మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపల చెవికి చేరగలుగుతుంది. అందువల్ల నేలలోని తరంగాలు మాత్రమే అది గ్రహించగలుగుతుంది. గాలిలో తరంగాలు అది గ్రహించలేదు. గాలిలోని శబ్ద తరంగాలు అది ఏమాత్రం గ్రహించలేదు. నాగస్వరానికి ఊగుతున్న నాగుల్లా అంటూ పడగ విప్పి నాగస్వరం ముందు ఆడే పాముల్ని చూపిస్తున్నారు. అంతా అబద్ధమే. పాములవాడు నాగస్వరం ఊదే ముందు నేల మీద చేతితో చరుస్తాడు. నేల ద్వారా శబ్ద తరంగాలు అందుకున్న నాగపాము పడగ విప్పుతుంది. దాని కళ్ళ ముందు ఓ వస్తువు ఊగుతూ కనిపిస్తోంది. అది ఆగిన వెంటనే దాన్ని కాటు వేయాలని పాము చూస్తుంది. అందుకే అది ఎటు ఊగితే నాగపాము పడగ అటు ఊగుతుంది. అంతేకాని నాగస్వరానికి తల ఊపి ఆడడం మాత్రం కాదు. నాగస్వరం కాకుండా ఏది దాని ముందు ఊపినా పడగ తప్పకుండా ఊపుతుంది. ఓ గుడ్డ చేతితో ఆడించి చూపినా పాము పడగ ఊపుతూనే ఉంటుంది. నాగస్వరమే ఉండనక్కర్లేదు. నాగస్వరానికి నాగపాము తలాడించడం అంతా ఒట్టిదే. నేలపై తరంగాలను మాత్రమే గుర్తించగలదన్నది నిజము. అందుకే అతి సున్నితమైన శబ్దాన్ని వినగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని ఇప్పటికీ పాము చెవులు ఉన్నవాళ్ళని అంటారు. కనుకనే పాము చెవులు అనే మాట ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.